పరిస్థితి తెచ్చారు. అప్పుడు ఒక 1 lakh tons డంప్ చేసేసారు, పోర్ట్ నుంచే బయట పంపించేసేసి. ఇంత ఇష్యూ జరిగితే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోవాలన్నా పడలేదా అని చెప్పి అడుగుతుండా. ఏంటి విజయసాయిరెడ్డి వియ్యంకుడు ఎన్ని దోపిడీలు చేస్తూ ఉంటే ఎవరైతే ఏంటి? అందుకనే నేను సిఐడికి చెప్తుండా, ఇమ్మీడియట్గా దయచేసి దీని మీద విచారణ జరపండి. వాళ్ళ ఆ దోపిడీ ముఠా మీద వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఆయన విజయసాయిరెడ్డి వియ్యంకుడు కావచ్చు, వాళ్ళ తాత కావచ్చు. అల్టిమేట్ లూజర్స్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ఇండస్ట్రీస్ మీ వల్ల, మీ లో క్వాలిటీ వల్ల, మీ పిఎల్ఎఫ్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టరీ పడిపోయినందువల్ల, జనరేషన్ ఉత్పత్తి పడిపోయినందువల్ల, కొన్ని ఇండస్ట్రీస్కి మనం టైమ్లీ మీరు పవర్ సప్లై చేయలేనందువల్ల. అప్పుడు చూసాం కదా, జనరేటర్స్ మీరు 24 hours ఇండస్ట్రీస్ సప్లై చేయలేకపోయినారు, ఆక్వా రైతులకు చేయలేకపోయినారు. వాళ్ళందరూ సఫర్ అయినారు, బాదుకున్నారు నెత్తినోరు. వీటన్నిటికీ కారణమైన ఆ నాసిరకం బొగ్గు తీసుకొని ఇచ్చి 382 కోట్ల రూపాయలు గవర్నమెంట్ డబ్బు తీసుకొని మీరు ప్రజల్ని నష్టపరిస్తే, రాష్ట్రాన్ని నష్టపరిస్తే ఎందుకు చూస్తూ ఊరుకునాలంటారు? ఈరోజు ఒక ఎంప్లాయీ 50,000 1,00,000 తీసుకుంటే వెంటాడి మనం ఏసీబీ వెంటాడి యాక్షన్ తీసుకుంటుంది, సస్పెండ్ చేస్తుంది, జైలుకి పంపిస్తుంది. ఏమి రాంప్రసాద్ రెడ్డి, అరవిందో రాంప్రసాద్ రెడ్డి ఏమన్నా, ఆయనకి ఏమన్నా ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయా? ఇది భరించరాని దోపిడీది. ట్రైడెంట్ అండ్ నాలెడ్జ్ కంపెనీ ద్వారా February 22లో సప్లై చేసినవి మీరు వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటుండా. దీంట్లో నేను దయచేసి చెప్తుండా, ఆల్ డిపార్ట్మెంట్స్, మీరు విజిలెన్సా, సిఐడినా, ఎవరు దీని మీద విచారణ జరుపుతారో అల్టిమేట్గా రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ఆ దోషులను శిక్షించి ఆ అమౌంట్ రాబట్టాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అమ్మా, నేను ఒక్క మాట, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో అవినీతికి ఏది అతీతం కాదు. అది స్మార్ట్ మీటర్, అది మీరు అడిగిన ప్రశ్నకి స్మార్ట్ మీటర్సా, ట్రాన్స్ఫార్మర్సా, ఇటువంటి ఓడరేవుల అన్నిట్లో దోపిడీ జరిగిపోయింది. ఒక్క డిపార్ట్మెంట్